సర్వసాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఆశయాలు ఉంటాయి. చాలామంది యవనస్తులు బాగా చదువుకొని పెళ్లి చేసుకొని స్థిరపడాలని, సమాజంలో ఒక ఉన్నతమైన హోదాలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఆ కలలన్నీ వాస్తవ రూపం దాల్చవు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నిరాశకు గురి కావడం, కలల్ని నిజం చేసుకోలేకపోవడం అనేది జరిగే ఉంటుంది. మనం కన్న కలలు నిజం కానప్పుడు మనం నిరాశకు, నిస్పృహకు లోనవుతూ ఉంటాం. కానీ నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటే మనం నిజంగా దేన్ని ప్రేమిస్తామో, దేన్ని నమ్ముతామో అర్థమవుతుంది. అయితే మీ కలల్ని విచ్ఛిన్నమైనప్పుడు మీరు ఎలా స్పందిస్తారు అన్నదే ప్రశ్న. ఎందుకంటే మీ ప్రతిస్పందన జీవితం పట్ల మీకెలాంటి దృక్పథం ఉందో తెలియచేస్తుంది. మురళీరాజ్ మంచి సంగీత దర్శకునిగా ప్రసిద్ధికెక్కాలి అనుకున్నాడు. దానికోసం ఎంతో కష్టపడినప్పటికీ తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతను ప్రభావితమైన వ్యక్తిగా ఉండాలనుకున్నాడు. కానీ చివరకు రైలు పట్టాలపైకి చేరుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ రోజున అదే వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉండి విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాడు. అది అతనికి ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందాం. ఆంధ్రప్రదేశ్లోని చిన్న పట్టణానికి చెందిన మురళీరాజ్ పెద్ద పెద్ద కలలతో నగరంలోకి అడుగుపెట్టాడు. ఒకే ఉద్దేశంతో వచ్చాను. ఏంటంటే ఎలాగైనా సరే నా జీవితంలో ఏఆర్ఎంఆర్ లాగా స్థాయిలోకి వెళ్ళాలని ఆశించి ఆ ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చాను. చదువు పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. సినిమాలన్నా సంగీతం అన్నా ఎక్కువ ఆశ ఉండేది. ఆ స్థాయిలో ఉండాలని నేను ఆశించాను. కొన్ని నెలల క్రితమే అతను ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని ఓడిపోయిన వాడిగా చూడసాగారు. దాంతో అతనికి తనను తాను ప్రత్యేకించి తండ్రి దగ్గర నిరూపించుకోవాల్సి వచ్చింది. మా నాన్నగారు అన్నారు, నువ్వు జీవితం నాశనం చేసుకుంటావు, నువ్వు ఓడిపోతావు, జీవితంలో నువ్వేం సాధించలేవు, వదిలేసామని చెప్పాడు. నేను మళ్ళీ చెప్పాను, నాన్నగారు నేను జీవితంలో ఏం చేసినా కానీ నేను అనుకుంది సాధిస్తాను, మీకు అది చేసి చూపిస్తాను అని నేను మా నాన్నగారిని సవాల్ చేసి నేను నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చాను. మురళి నగరంలో ఉన్న ప్రతి సంగీత సంస్థ యొక్క తలుపులు తట్టసాగాడు. అయితే సంగీత వృత్తిలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని అతను త్వరలోనే తెలుసుకున్నాడు. నేను అనుకుంది సాధించలేకపోతానేమన్న ఒక భయం నాలో వచ్చింది. నేను మా ఇంట్లో నేను అనుకుంది సాధించి వస్తానని మా ఇంట్లో సవాల్ చేశాను. కానీ ఇక్కడేమో అనుకుంది సాధించలేని పరిస్థితి ఉంది. ఇక చివరికి అనుకున్నాను, కనీసం దీనికి దేవుని యొక్క అనుగ్రహం కావాలని భావించాను. దాంతో మురళి ఎంతో శ్రద్ధతో ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు. దేవుళ్ళు తన మొర వింటారేమోనని ఆశించాడు. కానీ ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు మందిరాలకు వెళ్ళినా కానీ నేను ఆశించింది ఏ దేవుడు కూడా నాకు దయచేయలేదు. ఇక నేను చివరికి నాలో ఇంకా నిరాశ పెరిగింది, నిస్పృహ పెరిగింది. నేను అనుకున్నాను, లోకంలో దేవుడు అనేవాడు లేనే లేడు. ఇది మనిషి తన సంతృప్తి కోసం, తన ఆనందం కోసం, ఆదరణ కోసం మనిషి అనేవాడు కల్పించుకున్నటువంటి అభూత కల్పనే దేవుడని భావించాను. అతని దేవుళ్ళు కాని, కుటుంబ సభ్యులు కాని మరి ఏ ఒక్కరూ మురళీకి సహాయపడలేదు. అయితే ఒకరోజు జీవితంలో ఓడిపోయానన్న ఫీలింగ్ నాలో ఉండేది. నేను అనుకుంది సాధించలేకపోతున్నాను. ఎందుకు జీవించాలి, ఎవరి కోసం జీవించాలి, దేనికోసం జీవించాలి, జీవితంలో ఉన్న ఆ సంతోషం, సమాధానంగా నాలో లేదు. ఇందుచేత నేను అనుకున్నాను, ఇక బ్రతికేం లాభం, చావడమే బెటర్ అనుకున్నాను. కాబట్టి చావాలని నేను డిసైడ్ చేసుకున్నాను. మురళి మనసులోనే అంతా సిద్ధం చేసుకున్నాడు. నేను ఉన్న స్థలానికి పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. నేను అనుకున్నాను, నేను వెళ్ళేసి నా తలకాయ రైలు కింద పెట్టేసి చనిపోతాను. చనిపోతే నా సమస్యలన్నీ తీరిపోతాయి, నాకున్న సమస్యలన్నీ ఫుల్ స్టాప్ అవుతాయని భావించాను. తాను చనిపోవాలనుకున్న ముందు రోజు రాత్రి మురళి మంచంపై పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది క్రైస్తవులు చెప్పిన యేసుక్రీస్తు అతనికి గుర్తుకొచ్చాడు. కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నీకు శాంతి సమాధానం దయచేస్తారన్న ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి. సరే, అన్ని ప్రయత్నం చేశాను. కనీసం చివరిగా యేసుక్రీస్తు విషయంలో ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. అప్పుడు మురళి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభా, నీవు కనుక ఈ క్రైస్తవులు చెప్తున్నట్లుగా నిజమైన దేవుడు అనే మాట వాస్తవమైనట్లయితే ఈరోజు నా జీవితాన్ని సందర్శించు. తెల్లారి నేను చావాలనుకుంటున్నాను, నా జీవితం నిరాశ ఉంది, దయచేసి నన్ను మార్చు
నన్ను క్షమించమని ఆ రోజు నాకు వచ్చిన మాటల్లో ప్రార్థించాలి. ఆశ్చర్యంగా, అద్భుతంగా ఆ సాయంకాలం దేవుని యొక్క శాంతి సమాధానం నాపైకి బలంగా వచ్చింది. నాలో ఉన్న చింత, చికాకు, భయాలు, ఆందోళనలు అన్నీ ఎగిరిపోయాయి. జీవితం పట్ల ఉన్న నిరాశ వెళ్ళిపోయింది. జీవించాలన్న ఆశ పుట్టింది. ఉన్న భయాలు పోయాయి. నా మనసులో సంతోషం, సమాధానం ఒక వరద వలె ప్రవహించింది. ఆ రోజు గమనించాను, యేసుక్రీస్తులో ఏదో ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తే తన జీవితానికి ఆశ అని మురళి నిర్ణయించుకున్నాడు. అయితే అతని పరిస్థితులేమీ వెంటనే మారలేదు. మురళి క్రైస్తవుడయ్యాడన్న వార్త విని కుటుంబ సభ్యులు అతన్ని మరింత దూరంగా పెట్టారు. కాని ఈసారి మాత్రం మురళి నిరాశపడలేదు. కానీ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేనేమైతే కోల్పోయానో నా జీవితంలో అవన్నీ లభించాయి. కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నందుకు కుటుంబాన్ని వదిలేస్తానన్న చింత, బాధ నా జీవితంలో ఎప్పుడు లేకుండే. మురళి తాను కలలు గంటున్నట్టుగా సంగీత దర్శకుడు కాలేదు. కాని తన కలలన్నీ యేసుక్రీస్తుకు అప్పగించాడు. యేసుక్రీస్తు అతన్ని మరో మార్గంలో, మరింత ఉత్తమమైన మార్గంలో నడిపించాడు. ప్రస్తుతం నేను యేసుక్రీస్తు సేవలో ఉన్నానండి. ఒక సంఘానికి సంఘ కాపరిగా యేసుప్రభు సేవ చేస్తున్నాను. అలాగే ప్రస్తుతం మేము మాకు ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో యవనస్తులకి స్పోకెన్ ఇంగ్లీష్లో, కంప్యూటర్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆత్మహత్య చేసుకోవాలని మురళి అనుకున్న రోజు గడిచి ఇప్పటికి కొన్ని సంవత్సరాలైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే యేసును కలిసిన తర్వాత అతని జీవితం ఎంతో మారిపోయింది. యేసును నమ్ముకున్న తర్వాతనే నా జీవితానికి ఒక అర్థం, పరమార్థం, ఎందుకోసం జీవించాలి, దేనికోసం జీవించాలి, ఇవన్నీ విషయాలు నాకు తెలిసాయి. కాబట్టి యేసు ప్రభు నా జీవితాన్ని సమూలంగా మార్చాడు. నా కులం కాదు, నా వర్గం కాదు, నా చదువు సందే కాదు, యేసు ప్రభు మాత్రమే నా జీవితాన్ని మార్చాడు. నా జీవితాన్ని మార్చిన యేసు ప్రభు మీ జీవితాన్ని మార్చాడా? దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడని మురళి సాక్ష్యం రుజువు చేసింది. అయితే ఆయన తనకు అత్యధిక మహిమను తీసుకొచ్చే విధానంలో దాన్ని చేస్తాడని తెలుస్తోంది. దేవుడు మానవుని సృజించినప్పుడు ప్రతి మానవుని పట్ల దేవునికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం, ఆలోచన ఉంటుంది. దాన్ని మన జీవితంలో నెరవేర్చుకున్నప్పుడు దేవునికి మహిమకరంగా జీవించడమే కాదు, మన జీవితం చాలా సంతృప్తికరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాన్ని సాఫల్యం చేయటంలో మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక చిన్న విషయం ఆలోచించండి. ఈ లోకంలో ఏదైనా తయారు చేసినా, ఏదైనా కొనుక్కొచ్చినా దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది కదా. అది పరిపూర్ణంగా నెరవేరినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా మన జీవితం పట్ల దేవునికంటూ ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఎలా గ్రహించగలుగుతాం? దేవుడు మనకిచ్చేటువంటి ఆశయాలు, అభిరుచులు, కోరికలు, కొన్ని సందర్భాల్లో కలలు, ఆ కలలు నెరవేర్చుకునేటువంటి ఆ ప్రయత్నంలో దేవుని యొక్క సహాయాన్ని మనము పొందినప్పుడు, దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు మన జీవితాన్ని చాలా సంతోషంగా గడపగలుగుతాం. అంతేకాదు దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. చాలా సందర్భాల్లో మానవులు ఇలాంటి ప్రయత్నంలో విఫలమైపోయినప్పుడు ఇక నా బ్రతికెందుకు, నేను చచ్చిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఒక పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానప్పుడు, వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు ఇక జీవితం అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలా సందర్భాల్లో అలాంటి ఓటములు, అలాంటి వైఫల్యాలు మన యొక్క అనుభవానికి ఎంతో ఉపయోగపడేవిగా ఉంటాయని మనం గుర్తించాలి. ఉదాహరణకి బైబిల్లో చాలామంది అలాగా ఓడిపోయిన వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వాళ్ళు ఎదగగలిగారు. మోషే తెలుసు కదా, 40వ ఏట ఇశ్రాయేలీల్ని ఐగుప్తి బానిసత్వంలోంచి విమోచిద్దామని ప్రయత్నం చేశాడు. అయితే ఓడిపోయాడు పరిపూర్ణంగా. అయితే పారిపోయాడు. 40 సంవత్సరాలు ప్రపంచానికి కటాఫ్ అయిపోయి ఇత్రో అనేటువంటి మామ మందను పెంచుకుంటూ ఉన్నాడు. దేవుడు వదిలేశాడా? లేదు. మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళి అదే మోషేని వాడుకున్నాడు. అదే మోషే ద్వారా ఇశ్రాయేలీల్ని ఐగుప్తి బానిసత్వంలోంచి విమోచించాడు ఆయన. అద్భుతమైనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం. అదేవిధంగా కొత్త నిబంధనలో పేతురు రాయి వంటి వాడు. కానీ ఏం లాభం? ఒక దినాన్న యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బొంకి ఆయన తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ యేసుప్రభు విడిచిపెట్టలేదు. పేతురు దగ్గరికి మళ్ళీ వెళ్ళి అదే పేతుర్ని సంఘంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి నాయకుడిగా తీర్చిదిద్దగలిగాడు. నీ జీవితంలో ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఫెయిల్ అయిపోయామో, అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఫెయిల్యూర్ నీ జీవితానికి ఫైనల్ కాదు. అదే యేసే దగ్గరికి వచ్చి ప్రభా నేను ఫెయిల్ అయిపోయాను అని అడిగినట్లయితే ఆయన సహాయం చేస్తాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు జారిపోయావో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కలల్ని ఆయన నీ ద్వారానే ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. తద్వారా దేవునికి మహిమ
నీ జీవితానికి పరిపూర్ణత లభ్యమవుతుంది. ఈ దినాన్నే దేవుని దగ్గరకు వస్తావా? ఓడిపోయినటువంటి నీ జీవితాన్ని దేవుని ముందు పెట్టి, ప్రభా నేను ఓడిపోయాను, నాకు సహాయం చేయి అని అడుగుతావా? ఖచ్చితంగా దేవుడు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా జీవితానికి నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాన్ని అనుగ్రహించినటువంటి మా దేవా, మా జీవితంలో ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకంటూ ఆశయాలు, కలలు ఇస్తున్నావు ప్రభా. నాయన వాటిలో విఫలమైనప్పుడు తండ్రి, నాయన నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు పడిపోయినటువంటి వాళ్ళని లేవనెత్తేటువంటి దేవుడు నువ్వే ప్రభా. అపజయంలో ఉన్నటువంటి వారికి జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు నువ్వే ప్రభా. ఈ దినాన్న ఎంతమంది అయితే అలాంటి పడిపోయినటువంటి ఓడిపోయిన స్థితిలో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు వారికి విజయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. వారి జీవితాల ద్వారా మీరు మహిమ పొందాలని ఆశిస్తున్నాం. యేసయ్య నామములో ఈ ప్రార్థన చేయించున్నాం. ఆమేన్.